అయితే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు మూసీ కావచ్చు, లేకపోతే ఫార్మాసిటీ కావచ్చు, లేకపోతే వేరే ప్రాజెక్ట్స్, చాలా ప్రాజెక్ట్స్, అంటే అభివృద్ధి పేరుతో చాలా ప్రాజెక్ట్స్ చాలా హడావుడిగా చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ ఈ ఈ నేచర్ వెనకాల ఉండేది ఏంటి అసలు, ఇంత హడావుడిగా వితిన్ 1 yearలో చేయటానికి? అంటే ఒకటేమో వీళ్ళకి, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 1 సంవత్సరం అయింది, కొంతమంది సీనియర్స్ ఉన్నారు, వాళ్ళ పరిపాలన అవగాహన ఉంది, పర్సనల్ లెవెల్లో వాళ్ళ కెపాసిటీ మీద ఏం శంకించే అవకాశం లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ చేసిన ప్రాజెక్ట్స్ కానీ, ఇప్పుడు వీళ్ళు చేస్తున్న తొందరపాటు కానీ ఎట్లా అనిపిస్తుంది అంటే, మేమేదో ఉద్ధరిస్తున్నాం తెలంగాణకి, బీఆర్ఎస్ కంటే ఎక్కువ మేము చేయగలుగుతామని ప్రూవ్ చేయడానికి చేస్తే దాంట్లో హర్ట్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటుంది. ఎందుకంటే ఇదే కాకుండా మూసీ నది ప్రాజెక్ట్స్ డిస్ప్లేస్మెంట్ కానివ్వండి, ఫార్మాసిటీ కానివ్వండి, ఇంకోటి ఒక పెద్ద విషయం ఏంటంటే ఐటీ కంపెనీలు ఇక్కడ హైదరాబాద్, చాలా వరకు ఐటీ కంపెనీస్, హైదరాబాద్ ఒక ఐటీ సిటీగా మారిపోయింది. అయితే దట్స్ ఎ గుడ్ స్టెప్ ఫర్ తెలంగాణ. కాకపోతే ఏంటంటే దాంట్లో తెలంగాణకి సంబంధించిన యువత, మేము అప్పుడు కేసీఆర్ గారికి కూడా, కేటీఆర్ గారికి కూడా రికమెండేషన్ ఇచ్చాం, మీరు మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని సైన్ చేసినప్పుడు తెలంగాణలో ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, దాంట్లో ఐటీ నుంచి కానీ కంప్యూటర్ సైన్స్ నుంచి కానీ యువత ఒక 100 ఒక్కొక్క కాలేజ్ నుంచి వస్తున్నారు. అయితే వాళ్ళకి జాబ్స్ లేవు, వాళ్ళేమో యూఎస్కి వస్తున్నారు, వాళ్ళేమో మిడిల్ ఈస్ట్ వైపు చూస్తున్నారు. మరి మీరు ఐటీ కంపెనీస్తో మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసి వాళ్ళకి ఇంత ల్యాండ్ ఇస్తే, వాళ్ళకి అన్ని ఫెసిలిటేట్ చేసినప్పుడు ఒక వాటా అనేది తెలంగాణ యువతకి ఇంజనీరింగ్ కాలేజెస్తో టైఅప్ చేయండి. మీరు టైఅప్ చేస్తే అది జాబ్ ఫేరో సంథింగ్ అట్లా ఉండి వాళ్ళకి ఒక 20% అయినా ఇవ్వండి. ఇప్పుడు మీరు హైటెక్ సిటీ తీసుకుంటే అక్కడ తెలంగాణ యువతకు జాబ్స్ లేవు, వేరే నార్త్ ఇండియా కానీ లేకుంటే యుఎస్ నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నారు, వాళ్ళు జాబ్ చేసుకుంటున్నారు. ఇంకా యుఎస్ నుంచి H1 వీసాలో ఉన్న వాళ్ళు ఇక్కడ వచ్చి రాత్రి జాబ్ చేసుకొని ఇక్కడ ఇండియాలో ఉంటుంటారు. అయితే ఇట్లా కాకుండా మీరు మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ మీరు సైన్ చేసినప్పుడు అది ఆన్లైన్ ఐటీ మినిస్ట్రీ కానీ ఐటీ శాఖ కానీ అక్కడ ఆన్లైన్లో కంపెనీకి ఎంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే శక్తి ఉంది, మేము ఏ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్కి మేము సైన్ చేస్తే 2 సంవత్సరాలు ఈ కంపెనీ, ఐటీ కంపెనీ ఇక్కడ వస్తుంది, వచ్చినప్పుడు తెలంగాణకు సంబంధించిన యువత దీంట్లో 20% వీళ్ళకి జాబ్స్ ఉంటాయి అని మాకు క్లియర్గా ఒక అండర్స్టాండింగ్ ఇస్తే, ఆ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్కి కానీ ఆ ఇన్వెస్ట్మెంట్ మేము తీసుకొస్తున్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమంటుందంటే, మేము కేటీఆర్ కంటే ఎక్కువ మేము ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తున్నాం అని వీళ్ళు అమెరికాకు వచ్చి 20% గురించి మాట్లాడటం లేదు. అసలు యువతకి ఎంతమంది దాంట్లో ఇస్తున్నారు జాబ్స్, మరి ఆ కంపెనీస్ ఎందుకు వస్తున్నాయి? ఇక్కడ ట్యాక్స్ కి సంబంధించిన ఫ్లెక్సిబిలిటీ గురించి వచ్చి ఇక్కడ కంపెనీస్ వేసుకొని వాళ్ళు వాళ్ళ కంపెనీ ఇంట్రెస్ట్, అక్కడ వాళ్ళ సేవింగ్స్ కానీ వాళ్ళ రేటింగ్స్ కానీ ఎకానమీ వాళ్ళు ఇంక్రీజ్ చేసుకుంటున్నారా, లేకుంటే ఇక్కడ ట్రూలీగా తెలంగాణ యువతకి అక్కడ జాబ్స్ ఉన్నాయా? అక్కడ తెలంగాణ ఇంజనీరింగ్ కాలేజెస్ చూడండి మీరు, ఆ ఇంజనీరింగ్ కాలేజెస్కి ఫైనల్ ఇయర్ రాగానే వాళ్ళు GRE రాసి బయట రావడానికి. ఇప్పుడు ఇంత మైక్రోసాఫ్ట్ కానీ ఇక్కడ ఇన్ఫోసిస్ కానీ ఇక్కడ పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చిన హైటెక్ సిటీ, ఆ హైటెక్ సిటీలో తెలంగాణ యువతకి జాబ్స్ లేవు.